ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సీత మహాలక్ష్మితో మీకు ఇబ్బందులు తెచ్చే ఈ గన్ను అవసరమా అని చెప్పి ఇవ్వండి అని చెప్పి ఇంకా విరిచేసి మహాలక్ష్మి చేతిలో పెడుతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అర్చన సీత అది గన్ అనుకుంటుందా లేకపోతే చెరుకుగడ్డ అనుకుంటుందా అలా విరిచేసింది అని చెప్పి ఇంకా ఇద్దరు షాక్ అవుతారు. సీత సుమతి విషయంలో స్పీడ్గా వెళ్తుంది. సీత సుమతిని కనిపెట్టే లోపల సీతని ఇంట్లో లేకుండా చేయాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. సుమతి ఇంకా ఇంట్లో వాళ్ళందరినీ రమ్మంటుంది. ఇంకా అందరూ హాల్లోకి వస్తారు. ఇంకా జనార్దన్ ఏంటి విద్యాదేవి గారు అందరినీ రమ్మని పిలిచారు అని చెప్పి అంటాడు. ఇంట్లో మహాలక్ష్మి లేకుండా ఈ మీటింగ్ ఏంటి అని చెప్పి ఇంకా గిరి అంటాడు. పిన్ని వచ్చాకే మీటింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంకా ప్రీతి అంటుంది. పిన్ని వచ్చాక మళ్ళీ చెప్తారులే అని చెప్పి సీత అంటే పిన్ని వచ్చాక మళ్ళీ చెప్పాలి కదా సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. పర్లేదులేండి ఎవరో ఒకళ్ళు మహావదనకి చెప్దాం, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పి ఇంకా రేవతి అంటుంది. లక్ష్మి గారికి ఈ విషయం తెలుసు అంటే ఏంటనంటే సీతారాములు ఇద్దరు బావ మర్దలు కదా, వాళ్ళకి ఇన్ని రోజులు పెళ్ళైన తొలి రాత్రి జరగలేదు, మంచి ముహూర్తం చూసి అది జరిపించేద్దామని చెప్పి ఇంకా సుమతి అంటుంది. ఈ విషయం మీరు చెప్పకూడదు, మహానే చెప్పాలి అని చెప్పి ఇంకా అర్చన అంటుంది. ఇంట్లో ఏ విషయమైనా సరే మా వదినే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇంకా గిరి అంటాడు. వదిన ఉంటే ఇంత ఆలస్యం చేసేది కాదు అని చెప్పి ఇంకా రేవతి అంటుంది. ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి నేను చెప్తున్నానని చెప్పి ఇంకా సుమతి అంటుంది. సుమతి వదిన అంటే చెప్తుంది, మధ్యలో మీరెవరు చెప్పడానికి అని చెప్పి అర్చన అంటుంది. అప్పుడు సుమతి మహాలక్ష్మి గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టించమని చెప్పండి అని చెప్పి ఇంకా సుమతి అంటుంది. అదే ఆలోచిస్తున్నానని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి సీత వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. మీరేంటి సడన్గా వచ్చారంటే ఇంకా మహాలక్ష్మి నేనే ఫోన్ చేసి రమ్మన్నానని చెప్పి అంటుంది. నువ్వెందుకు పిలిపించావు మహా వీళ్ళని మళ్ళీ అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు. మా నాన్నతో మళ్ళీ గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారా అని చెప్పి సీత అంటుంది. వీళ్ళ కారణంగానే సుమతి వదిన ఇంటికి రావట్లేదని చెప్పి గిరి అంటే ఇంకా అప్పుడు సుమతి వీళ్ళ కారణంగానే ఇంటికి రావట్లేదని సుమతి మీకు చెప్పిందా అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి మధ్యలో మీరు మాట్లాడకండి అని అంటుంది. రోజు మా అమ్మ నాన్నని అమ్మమ్మనిచ్చి మళ్ళీ ఎందుకు పిలిచారు అని చెప్పి సీత అంటుంది. ఇది పెద్దవాళ్ళ విషయం, మేము మాట్లాడుకుంటామని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. అమ్మనిచ్చి పంపించేది మీరే, మళ్ళీ పిలిచేది మీరేనా అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు. మా ఆడపడుచు ఇంటికి వచ్చే వరకు మేము ఇంటికి రాకూడదు అనుకున్నాం, మళ్ళీ మమ్మల్ని ఎందుకు పిలిచారు? మీరు పద్ధతులు బాగా తెలిసిన వారని చెప్పి నేను పిలిచాను అని చెప్పి మహా అంటుంది. వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి పిలిచారా అని చెప్పి సీత అంటే కాదు సీత, నిన్ను నీ పుట్టింటికి పంపించడానికి పిలిచాను అని చెప్పగానే ఇంకా సీత ఒక్కసారి షాక్ అవుతుంది. సీత పుట్టింటికి ఎందుకు పిన్ని అంటే కంగారు పడకురా, నేను సీత నెల రోజులు ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఎందుకు రాసిఫలాలు ఏమైనా రాసిందా అని చెప్పి రేవతి అంటుంది. క్యాలెండర్ చూడలేదా, ఈరోజు జ్యేష్ఠ మాసం ఆఖరి రోజు, రేపటి నుంచి ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకే ఇంట్లో అత్త కోడలు ఉండకూడదు, అందుకే సీతను పుట్టింటి పంపించడానికి వాళ్ళ అమ్మ నాన్నని పిలిచాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. శాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నావు చెల్లాయి, నీకు నువ్వే సాటి అని చెప్పి ఇంకా వాళ్ళ అన్నయ్య అంటాడు. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళు ఇంకా శాస్త్రాన్ని బాగా ఫాలో అవుతారని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. రామ్ సీతలకు తొలి రాత్రి ఏర్పాటు చేయాలని చెప్పి విద్యాదేవి గారు అంటున్నారని చెప్పి జనార్దన్ అంటాడు. జరిపించాలని నాకే ఉంది జన, కానీ ఆషాఢ మాసం అడ్డొచ్చింది కదా నేనేం చేయను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. ఆషాఢం అడ్డొచ్చిందా లేకపోతే ఆషాఢాన్ని అడ్డు పెట్టుకుంటున్నావా అని చెప్పి రేవతి అంటుంది. ఈ విషయం గురించి మాట్లాడకపోతేనే మంచిది రేవతి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఆషాఢం ఎవరు పట్టించుకుంటున్నారండి, పిల్లల సంతోషాలే ముఖ్యమని చెప్పి సుమతి అంటుంది. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. అవును, పద్ధతులు పాటించడంలో మహాలక్ష్మి ముందుంటుందని చెప్పి అర్చన అంటుంది. మరి ఇన్ని రోజులు వీళ్ళ కార్యాన్ని ఎందుకు జరిపించలేదు అని చెప్పి సుమతి అడుగుతుంది. ఇది మా ఇంటి విషయం, మీరు కలగ చేసుకోవద్దు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇంకా సుమతి జనార్దన్ అడుగుతూ ఉంటుంది, మీ భార్య ఉండుంటే ఇలా జరిగేదా అని చెప్పి అడుగుతుంది. నేను తనని చూసే నేను నేర్చుకున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అవును, సుమతి మహాకు ఎన్నో విషయాలు నేర్పించిందని చెప్పి జనార్దన్ అంటాడు. మంచి విషయాలు నేర్పిస్తే నమ్మక ద్రోహం తను నేర్చుకుంది. సీతను మీ ఇంటికి తీసుకువెళ్తారు కదా అని చెప్పి ఇంకా వాళ్ళని అడుగుతుంది.
ఆషాఢ మాసంలో ఆడపిల్ల అత్తగారింట్లో ఉండకూడదని వాళ్ళకి మాత్రం తెలియదమ్మా అని చెప్పి అర్చన అంటుంది. సీత ఇప్పుడు మీ అమ్మా నాన్నలతో వెళ్తున్నావు కదా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. అంత బలవంతంగా పంపించకపోతే ఏమవుతుంది అని చెప్పి ఇంకా రేవతి అంటే పెళ్ళికా నువ్వు ఈ విషయంలో మాట్లాడొద్దని చెప్పాను కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. చలపతి ఆషాఢ మాసంలో అత్త కోడలు ఒకే ఇంట్లో ఉండకూడదంటే నువ్వు ఏ తీర్థయాత్రలకో వెళ్ళి రావచ్చు కదా అని చెప్పి ఇంకా చలపతి అంటాడు. ఆషాఢ మాసంలో అత్త కోడలే కాదు భార్యాభర్తలు కూడా ఒక్క ఇంట్లో ఉండకూడదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. కాసేపట్లో ఆషాఢ మాసం మొదలవుతుంది సీత, ఆలోపే నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళాలి అర్థమైందా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది. సీత నీ బ్యాగ్ తెచ్చుకో వెళ్దామని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది. త్వరగా వెళ్ళు సీత బయలుదేరదామని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు. సీత ఏమో బాధపడుతూ ఉంటుంది. ఇంకా సీత రామ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి సీత ఇది, అన్ని అడ్డంకులు తొలగిపోయి మనం ఒకటవుతామనుకుంటే ఏంటి సీత ఇది అని చెప్పి రామ్ అంటాడు. ఏం చేయమంటావు మా అమ్మ, మీ పిన్ని అడ్డుపడుతుంది అని చెప్పి ఇంకా సీత అంటుంది. వేరు చేయడానికి ఆషాఢం అనే ఒక వంక మామ అని చెప్పి సీత అంటుంది. అలా అనుకు సీత మన మంచి కోసమే తను చేస్తుంది. ఆషాఢ మాసం అయితే పిన్ని మాత్రం ఏం చేస్తుంది అని చెప్పి రామ్ అంటాడు. ఈ రోజుల్లో అటువంటివి ఏమీ లేవు, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి టీచర్ చెప్పారు కదా, విషయంలో పిన్నిని తప్పు పట్టలేం సీత అని చెప్పి రామ్ అంటే, నన్ను వదిలి నువ్వు ఉండగలవా మామ అంటే ఒక్కరోజు కూడా ఉండలేను అని చెప్పి ఇంకా రామ్ అంటాడు. నువ్వు వదిలేను ఉండలేను అని చెప్పి సీత అంటుంది. మా అమ్మ నాన్నని పిలిచి మీ పిన్ని అన్ని దారులు మూసేసింది, నేను వెళ్ళకపోతే బాగోదు మామ అని చెప్పి సీత అంటుంది. ఈ ఆషాఢ మాసం ఇప్పుడే రావాలా, మనల్ని వేరు చేయడానికే వచ్చింది అని చెప్పి రామ్ అంటాడు. 2 రోజులే కదా మా అమ్మ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నీ ముందు ఉంటానని చెప్పి సీత అంటుంది. ఈ ప్రేమతోనే 1 రోజులు గడిపేద్దాం మామ, టైంకు తిను, నేను రోజు ఫోన్ చేస్తాను కదా అంటే వీడియో కాల్ చేయమని చెప్పి రామ్ అంటాడు. అలాగే మామ అని చెప్పి ఇంకా సీత అంటుంది. పదమామ కింద అందరూ వెయిట్ చేస్తుంటారని చెప్పి ఇంకా సీత రామ్ కిందకి వెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.